మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మన నగరం మండలం ధూళిపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి దేవస్థానం చాలా విశేషమైనటువంటి ఆలయం. మన గ్రామంలో తడవర్తి బాపయ్య గారు 1938వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి వారి మూలమూర్తి ప్రతిష్ట, 39లో ఉత్సవమూర్తుల ప్రతిష్ట, కోదండరాముడి ఉత్సవమూర్తుల ప్రతిష్ట, 40లో మూలమూర్తి రామచంద్రమూర్తి ప్రతిష్టతో ఈ ఆలయం అత్యంత అద్భుతంగా విరాజిల్లుతూ ఉప ఆలయాలుగా రుక్మిణీ సత్యభామ సమేత మురళీకృష్ణస్వామి, అలాగే స్వతంత్ర స్వరాజ్యలక్ష్మి అమ్మవారు మరియు ఆళ్వార్లు కూడా వేయించేసి ఉన్నారు. అందులో ప్రధానంగా గత 87 సంవత్సరాల నుండి అత్యంత విశేషంగా పూజలు అందుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయంలో ఈ సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా మన నగరం మండలంలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో చుట్టుపక్కల ఎక్కడా జరగనంత గొప్పగా నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. గ్రామ ప్రజల సహాయ సహకారములతోటి మా ధర్మకర్త గారు తడవర్తి లావణ్య రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క ఆలయంలో గోదా రంగనాథ స్వామి వారిల కళ్యాణ మహోత్సవం. ఎవరి గోదాదేవి? గోదాదేవి అంటేనే పూలమాల, పూలమాల అంటేనే గోదాదేవి. అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి. భూలోకంలో ఎవరింటే ఎక్కువ ఇష్టమని చెప్పి విష్ణుమూర్తిని అడగగా అంతటా భూలోకంలో భక్తులంటే అమితమైనటువంటి ఇష్టము అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు చెప్తాడు. అలా అయితే స్వామి, భూలోకంలో వైష్ణవ కుటుంబంలో భక్తురాలుగా జన్మించేటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించండి అని ఆ అమ్మవారు లక్ష్మీదేవి కోరుకుంటుంది. అలాగే వైనతేయుడు అంటే గరుత్మంతుడిని ఒకసారి స్వామి అడుగుతాడు, అయ్యా, ఎన్నో కార్యక్రమాలకి యుద్ధాలకి సకాలంలో నీ భుజస్కంధాల మీద తీసుకుని రెక్కలు చాపుకుంటూ ఒక్క ఉదుటున తీసుకువెళ్ళి గమ్యానికి చేర్చావు. ఎన్నో ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నాతో పాలుపంచుకున్నావు. నీకు ఏ వరం కావాలో కోరుకోని చెప్పగా, స్వామి, నీకు కన్యాదానం చేసేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుడు కోరుకుంటాడు. అందుకు గరుత్మంతుడు విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక అర్చకుడిగా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి శేషసాయి ఆలయంలో అర్చకుడిగా ఉంటాడు. ప్రతిరోజు కూడా దేవాలయంలో అర్చనలు చేస్తూ నిరంతరము భగవన్నామస్మరణలో ఉండేటువంటి ఆ యొక్క విష్ణుచిత్తుల వారికి ఒకనాడు ప్రాతకాలమున తులసీవనంలో ఒక పసిపాప పలుకులు వినబడుతూ ఉన్నాయట. అంటే మాటలలాగా ఆ పాప కేరింతలు వినబడుతూ ఉన్నాయట. అంతటా ఆ పాపను చూచి ఆ తులసి వనం మొదలులో ఉన్నటువంటి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకొని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. కొంతకాలముల తర్వాత ఆ యొక్క గోదాదేవి తండ్రి యొక్క అడుగు జాడలలో నడుస్తూ అత్యంత విశేషంగా పూలమాలలు అల్లి ప్రతిరోజు స్వామికి సమర్పించేది. అయితే గోదాదేవి యొక్క ప్రాముఖ్యతలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే, ఒకటి, పూలదండలను గజమాలల రూపంలో కట్టినటువంటి అమ్మవారు మొట్టమొదట అమ్మవారే కట్టింది. అలాగే 10 రకాల రంగుల పూలని, 10 రకాల సువాసనలు కలిగినటువంటి పుష్పాలన్నిటినీ కూడా ఒకే తాటి మీద అంటే ఒకే దారం మీదకి చేర్చి ఆ యొక్క పెరుమాళుకు అలంకరిస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి భావనలో చక్కగా ప్రతిరోజు కూడా గజమాలలు అల్లి రంగురంగులుగా గజమాలలు అల్లి స్వామికి సమర్పించేది. ఎంతో ఇష్టంగా స్వామి ఆ మాలలను స్వీకరించేవాడు. కొంతకాలం తర్వాత ఆ యొక్క గోదాదేవి, నేను కట్టినటువంటి ఈ మాలలు స్వామికి సరిపోతున్నాయో లేదో, అందంగా ఉంటాడో లేదో ఒక్కసారి చూడాలి అని చెప్పి ఆ స్వామికి సమర్పించేటువంటి ఆ యొక్క గజమాలను ముందుగా తన మెడలో వేసుకొని ఆ నీటి అద్దంలో చూసుకొని స్వామికి ఈ మాల సరిసమానంగా ఉందా అని చెప్పి అన్ని కొలతలు చూచుకొని అప్పుడు ఆ మాలని స్వామికి సమర్పించేది. ఒకనాడు విష్ణుచిత్తుల వారు ఆ యొక్క గజమాలలో ఉన్నటువంటి
కేశములు అంటే గోదాదేవి యొక్క తల వెంట్రుకలను చూచి అపచారం జరిగిందని భావించి ఒకనాడు కుమార్తె చేసినటువంటి ఆ యొక్క పనిని చూచి చింతించిన వాడై ఆ యొక్క మాలను ఆ స్వామికి సమర్పించలేదు మరుసటి నాడు. అంతటా స్వామి ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారి కలలో కనబడి, నీ కుమార్తె ధరించి విడిచినటువంటి నిర్మాల్యమే నాకు అత్యంత ప్రీతి, సోచ్చిష్టమాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతను జాయే గోదాయే నిత్యమంగళం అని మనం ప్రతిరోజు కూడా పాడుకుంటూ ఉంటాం. అంతటి విశేషమైనటువంటి మాలలను ఆ రోజు నుంచి ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే 10 రకాల పూలతో కడితే ఎంత అద్భుతమైనటువంటి మాల వచ్చిందో, అలాగే 10 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి 10 మంది గోపికలను వెంటబెట్టుకొని ఆ యొక్క గోదాదేవి కృష్ణ మందిరానికి వెళ్ళటమే ఈ ధనుర్మాస వ్రతం యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం. 10 మంది గోపికలను పిలిస్తే నిద్రలేపితే 5,000 మంది గోపికలు ఆ గోదాదేవితో కృష్ణ పరమాత్మ సన్నిధికి చేరారు. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా ధనుర్మాసంలో పాటలు పాడినటువంటి గోదాదేవి చివరిలో భోగి పండుగ రోజున స్వామిలో భోగమైనది అని చెప్తారు. అప్పుడు స్వామివారి యొక్క గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మన ధూళిపూడి గ్రామంలో 14వ తారీఖు జనవరి 14వ తారీఖు బుధవారం నాడు ఉదయం 9:30 శ్రీ గోదారంగనాథ స్వామి వారిల విశేష కళ్యాణ మహోత్సవం. ఈ సంవత్సరం 87 సంవత్సరముల ఆలయ చరిత్రలో ఈ సంవత్సరం అత్యంత విశేషంగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం. ఎందుకయ్యా అంటే గోదాదేవి ధరించి తీసినటువంటి పూలమాలలే తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరము కూడా శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి మెడలో వేసి తీసిన దండలు తీసుకొచ్చి స్వామికి అలంకరిస్తారు బ్రహ్మోత్సవాలలో. ఆ పూలమాలలకి అంత ప్రాముఖ్యత. అలాగే ప్రతి సంవత్సరం ధనుర్మాసం ప్రారంభంలో మొట్టమొదటి రోజున శ్రీవిల్లిపుత్తూరు దేవస్థానం నుండి వచ్చినటువంటి ఆ యొక్క గజమాల, ఆ యొక్క రామచిలుక, అమ్మవారి చేతిలో ఉండేటువంటి రామచిలుక తీసుకువచ్చి తిరుమలలో మూల విరాట్ యొక్క కుడి భాగంలో ఆ యొక్క రామచిలుకను ఉంచుతారు. అంత విశేషమైనటువంటి రామచిలుక, అలాగే గజమాలలు, అమ్మవారి పూలజడ, అమ్మవారి పట్టు వస్త్రములు అన్నీ కూడా పసుపు కుంకుమ సారె రూపంలో శ్రీవిల్లిపుత్తూరు దేవస్థానం వారి ద్వారా మన ధూళిపూడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహించే గోదా రంగనాథ స్వామి వారిల కళ్యాణంలో వినియోగించడం జరుగుతుంది. మరి సాక్షాత్తు గోదాదేవే శ్రీవిల్లిపుత్తూరు నుంచి నడయాడి మన ధూళిపూడి గ్రామానికి వస్తున్నటువంటి శుభతరుణం. 14వ తారీఖు బుధవారము భోగి పండుగ రోజున 50 మంది ధూళిపూడి పరిసర ప్రాంతాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి 50 మంది భక్త మహాశయులు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి తడవర్తి బాపయ్య శ్రేష్ఠి శ్రీదేవమ్మ పుణ్య దంపతులు నిర్మించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయం, ఈ ఆలయంలో ఉత్సవమూర్తులన్నీ కూడా అత్యంత సుందరంగా, అత్యంత అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యంతో ఈ ఆలయంలో అత్యంత విశేషంగా ఉన్నటువంటి విగ్రహాలు. మన బాపట్ల జిల్లాలోనే ఇటువంటి అద్భుతమైనటువంటి విగ్రహ కళా నైపుణ్యాలు పెద్దగా మనకి కనబడవు. అంతటి విశేషమైనటువంటి ఈ ఆలయంలో జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ కోదండరాముడిని దర్శించి ఆ స్వామి గోదా సమేత రంగనాథ స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది తదుపరి 12:30 నిర్వహించేటువంటి అన్నప్రసాద కైంకర్యం, తదియారాధన అంటారు. ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి గోదారంగనాథ స్వామి వారిల కృపకు పాత్రులు కాగలరని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.